వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఆగాయా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ తమ పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే పింఛన్లు వస్తాయని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేవన్న పవన్ తన జీతాన్ని త్యజిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో దివ్యాంగులు అత్యంత నిరాదరణకు గురవుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జనవాణి కార్యక్రమంలో వారి సమస్యలు విని పరిష్కారం గురించే ఆలోచించేవాడినని చెప్పారు. వారికి ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంచి ఇచ్చామని తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పవన్ స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేయడానికే ప్రాధాన్యమిస్తానని పవన్ స్పష్టం చేశారు. తాను స్వీకరించిన శాఖలు చాలా ప్రాధాన్యం కలిగినవని వాటికి పూర్తి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఆగిపోతాయని వైకాపా నేతలు ఆరోపించారని, కూటమి ప్రభుత్వంలో పింఛన్లు ఆగకపోగా పెంచిన పింఛన్లు ఇంటికి చేరుతున్నాయని వివరించారు. వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టేశారు అందరూ. ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్ గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగింది చెప్పండి. ఈ రోజున పెన్షన్స్ ఆగో. కానీ వాలంటీర్స్ కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 35,000 వస్తుంది మీకు. సంతకాలు పెట్టే మనస్కరించాలి. నేనేమనుకున్నాను, జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు. ఇంత అప్పుల్లో మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏం వద్దు, కానీ నా దేశం కోసం, మా నేల కోసం పనిచేస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖలో నిధులు ఏమయ్యాయో, ఎటుపోయాయో తెలియడం లేదని పవన్ అన్నారు. కేంద్ర నిధులకు కనీస మ్యాచింగ్ గ్రాంట్లను కూడా వైకాపా ప్రభుత్వం ఇవ్వలేదని ఆక్షేపించారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఋషికొండపై ప్యాలెస్ నిర్మించడం బాధించిందన్నారు. వైకాపా హయాంలో జల్ జీవన్ మిషన్ నిధులున్నా ఉపయోగించలేదని, కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ రోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తా ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటిలిపినే తెలియట్లేదు. ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక 15 కోట్లు, 10 కోట్లు, ఏది చిన్నపాటి మినీ రిజర్వేర్ అవసరం ఏదైనా ఉంది, లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ, వాళ్ళ ప్రయారిటీ, వాళ్ళ మంచి చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. సో మేము తీసుకున్న ప్రయారిటీ అది. నేను ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు. ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు, నేను మీకు మాటిస్తున్నాను. పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం. అకౌంటబిలిటీ, ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తున్నాం. ఏ కాలుష్యం ఎందుకుంది, దానికి పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు, ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు, కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం.